ప్రవహించెను ప్రభురక్తము పరిమళముగా ప్రవహించెను ప్రవహించెను ప్రభురక్తము పరిమళముగా ప్రవహించెను పాపి కొరకు వేగమే పరుగులెత్తెను కల్వారిలోనే లాయను పాపి కొరకు వేగమే కల్వారిలోనే దారలాయను కల్వారిలోనే దారలాయను కల్వారిలోనే దారలాయను కల్వారిలోనే కల్వారి ప్రవహించెను ప్రభురక్తము పరిమళముగా ప్రవహించెను సింజను గొల్గోత కొండలో సింజను నాయే రక్తము సింజను గొల్గోత కొండలో సింజను నాయే రక్తము నా పాప భారము ఆయన భుజముపై వేలాడుతున్నది నా పాపమే నా పాప భారము ఆయన భుజముపై వేలాడుతున్నది నా పాపమే నా పాపమే పాపమే ప్రవహించెను ప్రభురక్తము పరిమళముగా మన తండ్రి ప్రతి పరిశ్రమయం కలుగాక. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో ఆయన కరుణలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమునక నామ మహిమలో మనల్ని కరుణించి రాత్రంతా మన కాపాడి కనికరించి కటాక్షించి ఈ సమయం ఈ ఉదయకాలము దేవుడు మనకెంత గొప్ప కృపించిన వాడు. మన సజీలుగా కాపాడి మనతో మాట్లాడటగా నచ్చిన దేవుడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యందు మీకున్న ప్రేమ గొప్పది అనేది గ్రహించిన ప్రతి వారికి నీవు సమీపస్తులే ఉన్నావు కదా. ఉదయకాలం మా యొద్దకు వచ్చిన కొందనాలు వాక్య గ్రహించి ఒక మాకు కూడా దయచేసి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తునామమున మనం ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ప్రియమైన సహోదరి సోదరుడా,
కృపయు ఆయన మహాకరిక్రమను మనకు అనుగ్రహించి ఆయన దయా కనిక్రమం మనకు దయచేసి మన విధంగా కరుణించిన తండ్రి, దేవుడు తన పరిశుద్ధమైన ఒక మాట బట్టి చూస్తున్నప్పుడు తన్ను తానే రిక్తినిగా చేసుకునేను వాగ్దానం మనం చూస్తున్నప్పుడు నీ కోసం, నా కోసం, మన కోసం, మన విమోచన కోసం, మన విడుదల కోసం, మన కరుణింపబట్ట కోసం, మన కటాక్షింపబట్ట కోసం, మనం ఆయన పరిశుద్ధమైన నామలో విమోచింపబట్ట కోసం ఆయన తన్ను తన రిక్తునిగా చేసుకుని నేడు ప్రభు పాదాల దగ్గర ఉన్న సహోదరి సోదర, ఈ ఉదయ కాలము అనగా ఆనాడు ప్రభునేసయ్య మన కోసం సిలువలో బలై సర్వమానవుల రక్షణ కోసమై మన మధ్యకు వచ్చి మనిషి కుమారుడుగా వచ్చిన వాడు, ఆయన సిలువలో తన ప్రాణం దారిపోసిన వాడు. ఈ సమయం యువతి కాలంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నప్పుడు 7వ వచనంలో ఈ వాక్యం చదువుతుంది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, మనుషులు పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాను. అనగా తన్ను తాను అప్పగించుకున్నాడు, మన కొరకు బలిగా మార్చబడ్డాడు. సహోదరి సోదర, ఈ గొప్ప వాగ్దానము ఏంటి? దీని యొక్క అర్థము ఏంటి? వాగ్దానం అనగా ఒక మనిషిని నిమిత్తమై ఒక మనిషిని త్యాగం చేయటం అనేది అదంతో గొప్ప విషయం. కానీ ఇక్కడ యేసు ప్రభు సర్వమానవుల కోసం మనిషి యొక్క పాపము నుంచి ఒక మనిషి ఏదో చేయొచ్చు, కానీ వారి పాపములు తీసివేయలేడు. ఒక మనిషిని విమోచించడానికి ఏ మనిషి చేత కాదు. ఒక మనిషిని దేవుని యొక్క రాజ్యమునకు నడిపించడానికి ఎవరికి చేత కాదు. కానీ క్రీస్తు యేసు అనే ఈ నరుడు ఈ మనిషి పోలికగా పుట్టినవాడు. తన్ను తాను తగ్గించుకొని ఆయన నీ కోసం, నా కోసం, మన కోసం బలిగా మార్చబడి, ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక మనిషి మానసత్వం నుంచి, ఒక కుటుంబ పాప బ్రతుకు నుంచి, ఒక మనిషిని ఉన్న పాపం అనే బంధకం నుంచి బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కటాక్షం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట కావాలి. దేవుని యొక్క అంటే దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఆయన ప్రభువు మాట్లాడే మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ముందు ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకునే దేవుడు రిక్తినిగా చేసుకున్న విషయం 2 కొరింథీ పత్రిక 8:9 కూడా చెప్తున్న ఒక మాట. 2 కొరింథీ రాసిన పత్రిక మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయం 9వ వచనం దేవుని ఆకాంక్షిస్తుంది. ప్రేమ పెట్టారా, ఈ సమయం అందు దేవుని వాక్యం వినటకును, దేవుని మాట కోసమును, దేవుని సన్నిధిలో ఈ ఉదయ కాలంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుడు మాట్లాడేది వినుటకు ఆశపడేవారా, లేక దేవుడు మనల్ని కరుణిస్తానని ఆశపడుతున్న వారా,
దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క నిర్ణయము మనుషుడు శుద్ధి అయి ఆయన అనుగ్రహించే ప్రతి అవసరం పొందాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఇక్కడ మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను వెరుగుదురు కదా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను వెరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము ఎందుకు మనం ధనవంతులు కావాలి, మనం విడిపింపబడాలని, మనం విమోచింపబడాలని, మనము ఆయన పరిశుద్ధమైన రాజ్యమును సంపాదించుకోవాలని, మన కుటుంబం ధనముతో అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ అలంకరణతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ అలంకరణతో పరలోక దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం ఉండాలని ఆయన కోరుకున్నవాడు. మనం ధనవంతులు కావాలని ఆయన ఆశపడుతున్నప్పుడు, ఆయన మన నిమిత్తమే తన వ్యక్తినిగా మార్చుకున్నప్పుడు చాలా మంది జీవితంలో చూసినప్పుడు దాన్ని గ్రహింపక, అవసరాన్ని ఉద్దేశింపక ఉన్నారు. కానీ ఈ రోజు నీతో దేవుడు చెప్పేది, నీవు ధనవంతుడు కావాలని, నిన్ను తన పరిశుద్ధమైన నామం ఒకటి మనం పరిశుద్ధాత్మమైన శక్తితో నింపాలని, విమోచింపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నవాడు, అందుకోసం ఎదురు చూస్తున్నవాడు. నేను విమోచించి, నేను కరుణించి, నేను తన కొరకు, నిన్ను తన పరిశుద్ధను బట్టి ఆయన పరిశుద్ధ కుటుంబం నడిపించాలని. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యం చదువుతుంది. ప్రేమ బిడ్డలారా, 5వ వచనం చూస్తున్నప్పుడు, తండ్రి లోకపు పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండానో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. 6వ వచనం, లోకమును అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్ష పరిస్థితిని వారు నీవారై ఉండిరి. ఆమేన్. కనుక వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమున గైకొని ఉన్నారు. అందుకనే ఎవరైతే యేసు ప్రభు తను తగ్గించుకుని మన కొరకు సిలువలో ప్రాణముల దారపోసి తగ్గించుకుని వచ్చి నమ్ముతున్నారో వారు క్రీస్తు యేసు వారై ఉన్నారు, వారు దేవుని వారై ఉన్నారు. ఈ ఉదయకాలంలో సహోదరి సోదరా, ఆయన వారం అయి ఉండాలి. నువ్వు ధనవంతుడు కావాలంటే, భూమి మీద ధనవంతుడు కావాలని అనేక మోసాలు చేస్తుంటారు. కానీ దేవుని ఆశీర్వదించింది మొట్టమొదటి రక్షణ ధనం మనం ధరించుకోవాలి. రక్షణ అనే విలువైన ధనమును మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం దేవుడు వారం అవుతున్నాం, అనగా దేవుడు రాజ్యంతో ఉన్నాం. మనము దేవుని వారమును, దేవుని యొక్క కుమారులమై ఉంటున్నాం, అంటే క్రీస్తు యొక్క కుమారులమై ఉన్నాం. ఈరోజు క్రీస్తు యొక్క కుమారులు అవటం కోసం నీ అంతరాతో తెరవబడాలి కదా. యేసు ప్రభు గురించి ఎన్నో విషయాలు అనేకలు వింటున్నారు, అనేక బోధలు వింటున్నారు. యేసు ప్రభు నేను స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే యేసు ప్రభు నిన్ను ప్రత్యేకింప నీకోసం ఆయన చేసే విషయం ఏంటంటే నిన్ను దేవునికి రాజ్యంగా, దేవుని యొక్క వారసుడు అవటం కోసం, దేవుని కుమారుడు అవటం కోసం, క్రీస్తు కుమారుడు కోసం తన దక్షిణ రిక్తునిగా చేసుకొని నీకోసం తన ప్రాణమును దారపోసిన వాడు. సహోదరి సోదరా, ఈ సమయం మెలకుతో ఆయన పరిశుద్ధ నామం సకజనులాదర గొలుగొత సీను నివాసకొండలో ఉన్నవారు ఈ సమయము ఏ గ్రామంలో వింటున్నావో, ఏ పట్టణంలో వింటున్నావో,
మెలకుతో నువ్వెవరివై ఉండాలని ఆశ దేవునికి. యేసుప్రభు ఎందుకు తను తగ్గించుకున్నాడు? తండ్రి దగ్గర ఏమైనా విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యము నెరవేర్చిన వారు అన్నాడు ఆయన. వాక్యమును గైకొనేవారు వాక్యమును గైకొనాలి. ప్రభు మాటకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మీద మనం లక్ష్యం ఉంచాల్సిన బాధ్యత మనకున్నది. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చవలసిన బాధ్యత మనకున్నది. ఆయన పరిశుద్ధుడు అనగా మనము నిర్భయ స్థితి. ఆయన నామను మనం నమ్మినప్పుడు ఆయన మన కార్యము జరిగించేవాడు. నువ్వు ధనవంతుడు కావాలి. యోహాను సువార్త 11:11 చెబుతున్న మాట. ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు కనుక నేడు మనకి గొప్ప కృప దేవుడు మనకు అందించిన వాడు. నేడు మనకి మహాకృపను దేవుడు ఇచ్చినవాడు. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు. యెషయా 53:3 చెప్తున్న మాట. యెషయా 53:3 చూస్తున్నప్పుడు ప్రభు ఆజ్ఞాపిస్తుంది. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడినవాడాయను, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనిపించిన వాడుగాను, మనుషులు చూడనలు వాడుగాను ఉండాను. అతడు తునీకరింపబడిన గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతాం. అనగా తన సుజనులు ఎన్నిక చేయలేదు. కానీ క్రీస్తుక త్యాగము, క్రీస్తుక మహా కటాక్షము, క్రీస్తు యేసుక కనికరము దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడినదై, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చమై నేడు నీ ఇంటికొచ్చి దేవుడు మాట్లాడుతున్న నీ రక్షణ కోసం, నేను ధనవంతులు చేయటం కోసం, రక్షణ అలంకరణతోనూ తన విశ్రాజ్యానికి వారసులు చేయటం కోసం యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నేడు నీతో మాట్లాడకని ఇష్టపడి ఉన్నాడు గనక ఉదయం నీ ఎద్దకు వచ్చాడు ఆయన. నా సహోదరి, ఆయన పరిశుద్ధమైన కృప తను ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఆయన ఏ విధంగా తను తగ్గించుకున్నాడు మనం చూస్తున్నప్పుడు ప్రభు మాట చదువుతుంది. వాగ్దానం తను తగ్గించుకున్నాను. మత్తయి సువార్త 20 చూసినప్పుడు 20 చెప్తున్నాడు. మత్తయి సువార్త 20 చూసినప్పుడు 28 చెప్తున్నాడు. అలాగే మనిషి కుమారుడు పరిశీలన చేయించుటకు రాలేదు, కానీ పరిశీలన చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకులకు ప్రతిగా, అనేకులకు రక్షణ కొరకై, అనేకులకు విడుదల కోసమై, అనేకులు విమోచన కొరకై, అనేకులు కరుణింపబట్ట కోసమై, అనేకులు విడిపింపట కోసమై, అనేకులు మానసిత్వను బయటకు రావడం కోసమై, అనేకులు వారి యొక్క దుర్వ్యసం నుంచి, అనేకులు పాప వ్యసం నుంచి, అనేకులు దారిద్ర్యం నుంచి, లేక ఆ యొక్క విషయాన్ని బట్టి వారి స్థితి నుంచి, వారి పాపం నుంచి, వారి చీకట్ల నుంచి, వారి అంధకారం నుంచి, వారున్న ఆ అబద్ధపు బ్రతుకుల నుంచి, అబద్ధము అసత్యమును అలంకరించుకునేవారు. వారు వంశపరముగా కొందరు వారసత్వము కనపరచబడుతున్నది. ఇది మా వంశ వారసత్వం అంటారు. అబద్ధము. మన విషయంలో బయటకు పోకూడదు. మన ఎన్ని అబద్ధాలైనా బయట వేసుకునే వేషధారణ వేరు, ఇంట్లో ఉండే వేషధారణ వేరు. అలాంటి యొక్క బానిసలు, అలాంటి మోసకరమైన వారు విడిపింపట కోసం దేవుడు అనేకుల కోసం. నా సహోదరి సోదర, ఈరోజు ఆనాడు మన కొరకు సిలువలో ప్రాణం మన ధారపోసిన యేసయ్య ఈరోజు నీతో నాతో చెప్తున్న ఒక మాట ఇదే: మనం విడిపించాలని, మనం విమోచించాలని, ఆయన పరిశుద్ధమైన బాహు చాచి నేను కరుణించాలని,
నీకోసం తను చేసిన గొప్ప త్యాగం ఆలోచించు. అనేకుల రక్షణ కొరకై ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. యేసుప్రభువు చెప్పాడు, జాతి మత భేదము లేకుండా ఈ ఉదయకాలంలో రాత్రంతా లేక చాలా మంది అక్కడ లేచి మొరపెట్టిన వారు, అంగలార్చిన వారు, సాధ్యమైన వారికి కనీసం 4 జామున లెగుస్తారు. చాలా మంది షావుకుడు ఉన్నవాడు 3వ జామున లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతుంటాడు. వేషధారులు సేవ విషయంలో బ్రతుకుదెరు కోసం ఉండేవారు వేరు, దేవుని కృపను కనుగొనేవారు వేరు. ఏదేమైనా సరే ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నవాడు, మొరపెడుతూ ఉంటారు. దేవుని స్థలంలో అడగటకు ఇష్టపడుతుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్రభు దగ్గర రాక చాలా పందులకు లేచి ఆలోచనతో నీ కుటుంబం కృంగిపోతూ, ఈ పాపం ఏ విధంగా నా కుటుంబాన్ని క్షింపబడతామేమో, మా కుటుంబాన్ని చుట్టుకునే స్థితిని ఏంటని అధైర్యపడుతున్నావా నా సహోదరి సహోదరా? నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవారు, కుమారి ప్రభు నందు ప్రేమైన కుమారుడా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమిస్తున్న దేవుడా, ఆయన పరిశుద్ధమైన మహాకృపని కలుగజేసినవాడు, క్రయధనముగా ఆయన తను రిక్తునిగా చేసుకున్న దేవుడా, ఇడిపించడానికి వచ్చినవాడు. అందుకే ఆ మాట చదివిస్తున్నాడు. తన కృపను బట్టి కనికరించడానికి వచ్చిన దేవుడే. సహోదరి, వాక్యం నీవు మీరును పిల్లలు వేకు పెంచి యవనస్తులారా, మీ శరీర యొక్క రక్తం, మీ శరీర అవయములను, మీ బ్లడ్ లో పరుగులెత్తుతున్న పాపమును పారతొలట కోసం వచ్చిన నెమ్మది లేక శాంతి లేక అల్లాడిపోతా అపవాది చేతుల పడి ఉన్నవాళ్ళారా, ఈ ఉదయకాలం అంటున్నాడు, ఇడిపించడానికి వచ్చిన వాడు, నిన్ను ఆశ్రయించాలని, నిన్ను దీవించాలని, నిన్ను కరుణించాలని వచ్చినవాడు. ఉపాసంతో గడుపుతున్న నా ప్రేమైన సహోదరి సోదర, నిన్ను ప్రేమిస్తున్న దేవుడా. అందుకని రోమీయుల పత్రిక 8:3 చెప్తున్న మాట, రోమీయుల పత్రిక 8:3 చూస్తే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించాను, మేకులతో కొట్టాడు. పాప పత్రమును సిలువలో మేకులతో కొట్టాడు. అందుకని ఆనంద విశ్వాసం ఉంచి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కుటుంబం, నీ జీవితం ఇంతవరకు నీ అవిధేయతను విడిచిపెట్టలేదు కదా. నిబ్బరం లేని నీ జీవితం, యథార్థతలు నిబ్బరం. నా సహోదరి సోదర, ఈ ఉదయకాలంలో నిబ్రతకు రాయంతటి తిరుగు తను తగ్గించుకునే కోసం వచ్చినవాడు. యేసయ్య కోసం తను తగ్గించుకొని తన పరిశుద్ధను బట్టి నీ దగ్గరకు వచ్చిన దేవుడు. ఆయన మహాకృపను బట్టి మన దగ్గరకు వచ్చిన దేవుడు. ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన కనికరం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ఎందుకంటే ఆయన మన ఎద్దుకు వచ్చినవాడు, ఆయన గొప్పవాడు, నేను నడిపించడానికి వచ్చినవాడు.
విడుదల పొందినకును, స్వస్థత పొందినకును, ఆరోగ్యం కలుగుటకును, అదే కాక ముఖ్యంగా ఆయన వారసుల కోసం, ఆయన సొత్తుకుంట కోసం మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు ఆయన నిన్ను మోచించడానికి వచ్చిన దేవుడు తను తగ్గించుకునే సయ మొక్కరిచింది. ప్రభు యొక్క పరిశుద్ధంగా నానబడి ఆయన లోకంలో ఉన్నటువంటి గొప్పవాడు. ఆయన పరిశుద్ధంగా మాట చదివిస్తున్నాడు. ఆయన పరిశుద్ధం సన్నిధిలో అని చదివిస్తున్నమాట. మోకరిచిన సహోదరి సోదర, ప్రభు మాట వరకు పరిశుద్ధత తండ్రి, సర్వోన్నతమైన దేవ, జీవంగలసయ, నీ మహాకృపకే నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధంలో ఉదయకాలంలో ప్రగోతండి మమ్మల్ని రాత్రంతా కూడా కాపాడారు. సూర్యోదయం ముందు ప్రగోతండి నేను కలుసుకోవటం కోసం ఈ 4వ సంవత్సరంలో మాతో ముచ్చటిస్తున్న విధానం బట్టి కొందరు ఆచరిస్తున్నా. నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి వారి విషయమే ప్రభు నీవు సంతోషిస్తున్న దేవుడివి, విడిపించడానికి వచ్చిన దేవుడివి. యేసయ్యా, మీ ప్రేమ మమ్మల్ని తండ్రి నీ పరిశుద్ధం యొక్క సన్నిధిలో బంధించి, నీ ప్రేమతో ప్రభు మమ్మల్ని కరుణించి, మీ కటాక్షంతో ప్రగతులు మా కలవిషయం రక్షణ పెట్టుకుందాం ఆచరిస్తున్నాం. ముఖ్యం ప్రభా నేను తెలుసుకోగలిగే కృప ఇచ్చిన విధానం పెట్టుకుందరాలు. అనేకుడు ప్రభు నేను తెలుసుకొనక విడుదల లేక వారి వరక బలహీనమైన పాపంలో ఉన్నారు కదా అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల ప్రభు ఏ విధమైన బలహీనతలో మేము నేను ఇప్పటి వరకు జీవించున్నావో, మనసు కానీ హృదయం కానీ శరీరం కానీ ఏదైనా కావచ్చుతండి, ఆ బలహీనతలలో మేము బందీలై ఉంటే ఆ బానిసత్వం చెప్ప విడిపింపటప్పుడు మీరు సహాయం తెచ్చుతండి. ఎందుకంటే మా కోసం మీరు దిగి వచ్చిన దేవుడు కదా. మమ్మల్ని తండ్రికి వారసులు చేయటకు, మమ్మల్ని ప్రభాన్ని వారసులు ఉంచుకోవటం ఎంత గొప్ప త్యాగమయ్యా. నీ పాదాలు కొందరా తెలుస్తున్నాం. నీ పరిశుద్ధ పాదాలు కొందరు చూస్తున్నాయ్యా. మీరు నా నిమిత్తం వచ్చారు, నా కొరకు వచ్చినారు అయా. నీ కృపను నా కుటుంబం మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఈ ఉదయంలో ఏ కుటుంబం అయితే ప్రభు నీ తట్టు తిరుగున్నదో, నా గర్భమును పుట్టిన వారు లేక నా భర్త లేక నా భార్య, నా కుటుంబ ప్రకృతిని ఈ పాపమనే బానిసత్తులో ఉన్నారని ఎవరు అడుగుతున్నారో చూస్తున్న దేవుడు కదా. నీ వ్యక్తునిగా చేసుకుని మమ్మల్ని నీకు వారసులు చేసుకుంటూ వచ్చిన దేవుడు కదా. నీ పాదాలు కొందరు తెలుస్తున్నాం. ఈ సమయం తప్పకొత్తని వారి వ్యాధితో, వారి బాధతో, వారి కష్టముతో, వారి విరుకుల్లో, వారి ఇబ్బందులు, ముఖ్యంగా వారికి వచ్చిన వ్యాధిని బట్టి నీ దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు కదా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి కనుక వారిని వేధిస్తున్న ప్రతి పాపపు వ్యాధిను, రోగపు వ్యాధిను మీరు తొలగించండి. నా ప్రభు నీ కొందరు తెలుస్తున్నాం. ఈ సమయం ప్రగతండి పరిశుద్ధ దేవ, ఎవరైతే స్వరం వింటున్నారో వారంతరాత్మ ప్రగతని ఆ మోసకును ముసుగు తిరిగిపట్టకుండా సహాయం చేతండి. నువ్వు ప్రేమించిన దేవుడు కదా. మమ్మల్ని తండ్రి నీతో పట్టించుకుని ఇష్టపడే దేవుడివై తండ్రికి వారసులు చూడకు వచ్చిన సయాన్ని కొందనాలు. అందుకే మా దోషముల కోసం ప్రగతను మీరు బలైనందుకు కొందనాలు తెలుస్తూ బలైనారు కదయ్యా. అందుకే ప్రభు మిమ్మల్ని కరిగిన కృప మాకు దయచేయండి. నీ పరిశుద్ధమైన పాదములకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహా కటాక్షను బట్టి ప్రభు మీరు కరుణించిన విధానం బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. నా యేసయ్య, దిక్కు దోసన స్థితిలో వారి హృదయం విషయంలో వెరడిపరుచుకోలేక కొన్ని కుటుంబాల ప్రభు కుమిరిపోతున్నారు కదా, కొన్ని విషయాల ప్రభు అరిసిపోతున్నారు కదా. వారిని మోసపోబడే కృప తెచ్చుతండి. దైవ కుటుంబం అనేది అనేక పేరు ప్రభు కలిగిన వారు సంతోషించే దేవుడు కదా. అనక నీ దృష్టిలో దైవంగా ఉండేవారు. మనుషుల దగ్గర వేషధారులు కాదు కానీ నీ విషయంలో ప్రభా ఎవరైతే నీ చిత్త నిర్వాహం బట్టి ఆనందించే దేవుడు కదా. నీ కటాక్షం తెచ్చి కరికరించండి. నీ ప్రేమకు వందనాలు చేస్తున్నాం. నీ పరిశుద్ధ పాత్ర కొందరు చేస్తున్నాం. సకల జన ఆదరణ కొలుకోత సీని వాసకుండలో పడుకోతండి. ఆశతో ప్రవేశ ప్రతి బిడ్డకు ఆశను తీర్చండి.
వారిదండి ధనవంతులు ఒకటికి ఇష్టపడుతున్న దేవుడివి, రక్షణ అలంకరణ దయచేటకు ఇష్టపడుతున్న దేవుడివి, వారు ఉన్న బంధకం చిడిపించబడి ఇష్టపడవు. అదే విధంగా ప్రభు ఈ స్వరం వింటున్న ప్రతి గ్రామంలో లేక ప్రతి ప్రాంతంలో ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమున్న బస్తీ కావచ్చు, మేమున్న పట్టణం కావచ్చు, మేమున్న పల్లెలు కావచ్చు, మేమున్న ప్రభు ఆ యొక్క స్థల విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను నీ కృపతో నీ ప్రేమతో పరుగుతండి. నువ్వు ప్రేమిస్తున్న దేవుడు కనుక ఈ సముద్రం వారు ఎవరైనా కావచ్చు తండ్రి, వారి అవసరం కానించి వారు కూడా ఉన్న మానసికతను ఇష్టపడ సహాయం చేతండి. వారు కూడా చీకట్లోంచి వారు బయట సహాయం చేతండి. ఓ ప్రభు తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రతి దుష్టకర లయపరచబడ సహాయం చేతండి. ప్రతి దుష్టకర లయపరచ సహాయం చేతండి. మనిషిని బలహీనపరచే దుష్టికి లయపరచండి, పాపకి లయపరచండి. ఆశపడుతున్న ప్రతి వారికి మీరు సహాయం చేతండి. రక్షణ దయచేనైనా, రక్షణ అలంకరణ తెచ్చుతండి, రక్షణ మారు మనసు దయచేసి నీ తట్టు చుట్టూ కూడా నీ సన్నిధిలో ఉన్న సంతోషం కలుగుట సాధ్యతండి. ఎందుకంటే ప్రభు నీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని కరుణించి ఈ మోచుకు నిన్ను వృత్తిగా చేసుకున్న దేవుడు కదా. అందుకనే ప్రకృతులు మాలో లోకంలో ఉన్నటువంటి మాలో ఉన్న దేవుడు మీరు గొప్పవాడు కదా ఏసయ్య. మీరు మాతో నివసించడం కోసం నీ క్రోధం ఇది మా జగలు అక్కడ సహాయం చేసి మరొకసారి పోతున్నారు. సేవకులు సమర్పడం ఇంకా ఆయక విషయాలు చూస్తున్నప్పుడు వారు కూడా నమ్మకస్తులుగా ఉండకుండా సహాయం చేసి ఆయా సంఘమును విస్తరింపజేసి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిపై నీ కృప తెచ్చండి. మా రాష్ట్రంలో జ్ఞాపకం చేసుకోండి, మా తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపను బట్టి కరుణించండి. నేను ప్రజలతో వెనుక ప్రజాప్రతినిధులు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి వారి స్థితులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రజలకు అన్యాయం జరగకుండా సహాయం చేతండి. అదే ప్రభుత్వండి నీ పరిశ్రమ మా దేశ సరిహద్దులకు నీ కాపుదల తెచ్చుతండి. మా దేశ సరిహద్దులు కూడా నీ కాపుదల తెచ్చుతండి. అదే ప్రభుత్వండి రక్షణ పట్ల ప్రభా వారిని కాల్చిన జ్ఞానం తెచ్చండి. ప్రభు నీ కృపను పట్టిపోతండి. ప్రజాప్రతినిధులు బట్టి వారు ఎంత ఉన్నతమైన స్థితిలో దేశ పరిపాలకులైన వారు ప్రభుత్వండి ప్రజలకు అన్యాయం చేయకుండా నీ ఆత్మకి విరోధంగా ప్రతి అధికారిని సాధనపరుచుకొని వారిని బట్టి ప్రభు రక్షణ అనేక కౌశం రక్షణ కృపను లేకుండా చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ చిత్తమధ్య ప్రభుత్వం వారంతా కూడా తెరిచి నీ రాజ్యమును కడ్డుకునే ప్రతి చీకటి కూడా తొలగించండి. శిరోషిత్రులు నీ తడ్డు చుట్టూ సహాయం చేతండి. అయా ఆశతో అడుగుతున్నాను ఆయన. అనేకులు మా దేశంలో చీకట్లో ఉన్నారు, మా సంఘంలో చీకట్లో ఉన్నా అనగా రక్తంలో చీకట్లో ఉన్నారు. వారు విడిపోకుండా సహాయం చేసి మీరు కరుణించండి. మీ కృపల సన్నిధిని దయచేయండి, మీ కటాక్షం తెచ్చండి. అధికారులు అనాధికారులు కూడా జ్ఞాపకం చేసుకొని వారు నీ తట్టు తిరిగి కృప తెచ్చదని. అదే ప్రభుత్వాన్ని నీపై ఆధారపడి ప్రభు కూలి పని చేసుకున్న బిడ్డలకు మంచి కూళ్ళు కూడా తెచ్చేతండి. ఆయా పేద కుటుంబం నుండి ప్రభుత్వండి ఆహారం లేని వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వ్యాధితో బాధతో ప్రభు అయా వారు కృంగిపోతున్న బిడ్డల అంతరత కూడా తెరిచి వారు కూడా సహాయం చేతండి. నీ కృప తెచ్చుతండి. అదే ప్రభు నీ కృపను బట్టి పడుకోతండి. కాంట్రాక్ట్ పని చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిధిలో కూడా పడుకోతండి. నీ బిడ్డలు కూడా వారు నీ సొత్తుగా ఉంటూ కూడా సహాయం చేసి వారికి మంచి పనులు దయచేస్తూ ముఖ్య ప్రభుత్వం నీ వాక్య ప్రకారం జీవించడం చేసి వారికి కావాల్సిన సహాయం కూడా దయచేస్తూ నడిపించండి. ఈ దిన ప్రభుత్వం భూ పంట విషయంలో కూడా వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నేను కూడా సహాయం చేయండి. విద్యావంతులను జ్ఞాపకం చేసుకుని మరి స్టడీ ఎందు నేను తన ప్రభావం నీ పరిశుద్ధ అంటే ఎల్కేజీ నుంచి కూడా లేక తండ్రి నీ కుప్పటి నీ నామను బట్టి ఉన్నత స్థితిలోకి స్టడీ చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి కావాల్సిన సహాయం తెచ్చి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేత ప్రతి వారికి మీరు సహాయం చేతండి, సహాయం చేతండి. నానా టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు ప్రభు అదేవిధంగా ప్రగోతండి, మన లెక్చరర్స్ కావచ్చు వారి పరిధులు కూడా ప్రగోతండి. నీ పరిశుద్ధ నామకు ప్రభుబడి వారు ఉండే ప్రజలకు న్యాయం కలిగే కృప తెచ్చేసి వారి ప్రజల ప్రభు నిన్ను మరి నమ్మకస్తులై కొద్దిట సహాయం చేతండి. సంఘంలో ప్రభు కొందరు బిడ్డలు ఆ విధంగా ఉంచారు, ఇంకా విధంగా బలపడకుండా సహాయం చేతండి. నీ కృపను బట్టి ప్రభు నీ పాదల కొందాం చేస్తున్నాను. మరొకసారి తండ్రి మీరు తగ్గించుకున్న మేము కూడా తగ్గించుకొని లోకంలో ప్రభు నీ శక్తిని కలిగిన కృప తెచ్చు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన తండ్రి పరిశుద్ధను మాట్లాడబట్టి ప్రభా ప్రతి వారికి రక్షణ మారు మనసు దయచేసి ఈ దినదములతో నింపుతూ బలపరిచి నడిపించి నీ నాటు మనం ఆశ్రయించవని నీ కృపా ప్రేమ మాకు దయచేసి కనుకరించవని యేసుక్రీస్తు పరిశుద్ధను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.